పశ్చిమాసియా బగ్గు చమురు గ్యాస్ క్షేత్రాలపై పరస్పర దాడులు. ఇరాన్ సౌత్ పర్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి. ప్రతీకారంగా ఖతర్లోని రస్ లఫన్లో ఇరాన్ విధ్వంసం. దెబ్బతిన్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ రిఫైనరీ. సౌదీ, యుఏఈ, కువైట్ చమురు క్షేత్రాలపైన దాడులు ఆపకుంటే మేము యుద్ధంలోకి వస్తాం. సౌదీ హెచ్చరిక. సౌత్ పర్స్పై ఇజ్రాయెల్ దాడి విషయం నాకు తెలియదు. ఇరాన్ వెనక్కు తగ్గకుంటే నాశనం చేస్తాం. ట్రంప్. హోర్మోజ్ జలసంధి తెరిచేందుకు మేము సహాయం చేస్తాం. జపాన్తో పాటు పలు యూరప్ దేశాల వెల్లడి. దాడులతో నిలిచిపోయిన గ్యాస్ చమురు ఉత్పత్తి భారత్ సహా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం. ఇక్కడ తీవ్ర ప్రభావం ఉన్నదంటే మన స్వామీజీ గారు ఏం చెప్పిండ్రు, మన పూజారి గారు అసలు గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పిండ్రు. కాబట్టి ఆయన పంచాంగం అంతా ఒట్టి మాయ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, సౌదీ ఈ గల్ఫ్ దేశాల నుండి మనకు గ్యాసు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర గ్యాస్ కొరత అంత తీవ్రంగా ఎందుకున్నదంటే గ్యాసు దిగుమతి మన దగ్గర జరుగుతలేదు. విదేశాల నుండి వచ్చే గ్యాస్ దిగుమతి మన దగ్గరికి సరైన సకాలంలో అందడం లేదు. దానివల్ల మనకు గ్యాస్ కొరత ఏర్పడ్డది. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మరింత తీవ్రంగా ఏర్పడ్డది. ఉక్రెయిన్ నుండి, రష్యా నుండి వచ్చేది అరకొర వస్తూనే ఉన్నది. కానీ ఇరాన్ నుండి, గల్ఫ్ దేశాల నుండి, లేకపోతే ఈ హర్మోజ్ జలసంధి నుండి రావాల్సిన గ్యాసు రావడం లేదు. దీనివల్ల మనకు తీవ్రంగా గ్యాస్ కొరత ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు దాదాపు ప్రధానమైన అన్ని దేశాలు కూడా గ్యాస్ కొరత మీద నోరు విప్పినాయి. కానీ మన భారత్ మాత్రం ఇప్పటి వరకు గ్యాస్ మీద నోరు విప్పలేదు, యుద్ధం మీద నోరు విప్పలేదు. ఇప్పుడు జపాన్ ఏమంటుంది, ఆఖరికి సౌదీ ఏం హెచ్చరిక చేసింది, మీరు అనుకోవడం కాకుండా మా మీదకి ఎందుకు వస్తానరా అంటుంది సౌదీ. ఇక్కడ ఇరానోడు విచిత్రంగా యుద్ధం చేస్తాను. ఇజ్రాయేలు ఇరాన్ మీద దాడి చేస్తాంది, అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తాను. కానీ వీడేం చేస్తాడు ఇరానోడు, గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా ఎంబాసీల మీద, గల్ఫ్ దేశాలలో ఉన్న ఇజ్రాయెల్కు సంబంధించిన కార్యాలయం మీద వీడు దాడి చేస్తాడు. అక్కడితో ఆగితే బాగానే ఉండు, వాళ్ళ వాణిజ్య సముదాయాల మీద కూడా వీడు దాడులు చేస్తాడు. అంటే అమెరికాని, ఇజ్రాయేల్ని కొట్టలేక గల్ఫ్ దేశాల మీద ఇరానోడు విరుచుకపడతాడు. ఇన్ని రోజులు ఓపిక పట్టిన సౌదీ ఇప్పుడు ఏమంటుంది, మీరు మా మీద దాడులు ఆపకుంటే ఇక మేము కూడా మా సంగతి ఏందో చూపెడతాం అని ఇరాన్కు హెచ్చరికలు జారీ చేసింది. ఇక అదేవిధంగా ఇరాన్ వెనక్కి తగ్గకుండా మొత్తం నాశనం చేస్తామని ట్రంప్ కూడా మరింత ముందుకు పోయే ప్రయత్నం చేస్తాడు. ఇక ఈ హర్మోజ్ జలసంధిని తెరిచేందుకు జపాన్, యూరప్ దేశాలు ముందుకు వచ్చి చర్చలు జరుపుతామని ఒక మంచి మాటను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ యుద్ధం ఆగకపోతే ఇది ప్రపంచ యుద్ధంగా మారే సమస్య కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే మన భారత ప్రధానమంత్రి చాలామంది విమర్శిస్తున్నారు, మన దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. అంత యుద్ధం సాగుతా అంటే, అంతమంది చనిపోతా అంటే, ఒక దేశ ప్రధానిగా ఉండి విశ్వగురువుగా చెప్పుకునే నువ్వు నోరెందుకు మెదుపుతలేవు అని ఇక్కడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా మన మోడీ గారిని విమర్శిస్తున్నారు. కాబట్టి ఇది ఒక దేశం నుండి ఒక దేశానికి పాకి ఇది ప్రపంచ యుద్ధంగా మారక ముందే అటు ఇజ్రాయెల్ని, ఇటు ఇరాన్ని, ఇటు అమెరికాని కట్టడి చేసే చర్చలు జరగవలసిందే.